ఒక మగాడు లివింగ్లో ఉన్నా సరే ఆ అమ్మాయితో తెగతింపులు చేసుకుని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను నా ఇష్టం నన్ను వెళ్ళిపోతా నేను వేరే దాన్ని చేసుకుంటా అంటే ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని వాడుకుని లేకపోతే ఆ అమ్మాయితో ప్రేమలో ఏదో ఉండి ఇట్లా చేస్తావరా వెధవా అని చెప్పి వాడికి ఒక శిక్ష పెట్టారు. అంటే వీడిని ఒక కంట్రోల్లో పెట్టుకో. అవునా? చట్టం. ఇప్పుడు ఆవిడ అడుగుతుంది అబ్బాయికి ఎందుకు చెప్పరు, అబ్బాయికి ఎందుకు చెప్పరు, అమ్మ నాన్న చెప్తారా చెప్పరా అనేది వాళ్ళ చాయిస్. చెప్పాలి అనేది ఎవరు? చట్టం ఉంది. అబ్బాయి ఎవరన్నా సరే అమ్మాయితో ఉండి ఒక రోజు నాకు వద్దు నాకు నీకన్నా బెటర్ దొరికిందంటే వీడిని పట్టుకుని వచ్చి చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. అదే ఒక అబ్బాయి వద్దు నాకు ఈ వీడికన్నా బెటర్ వాడు దొరికాడు, ఈ అమీర్పేటలో ఉండేవాడు కదా నాకు అమెరికా వాడు దొరికాడు, 20,000 శాలరీ కదా నాకు 20 లక్షల శాలరీ వాడు దొరికాడు, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతే వీడికి ఏ మాత్రం మాట్లాడే హక్కు లేదు. దీని అర్థం ఏంటి? ఈవిడ ఎన్ని బ్రేకప్లు చేసుకున్నా అడిగేది ఎవడు? అడిగే చట్టమే లేదు. దీని అర్థం ఏంటంటే అమ్మాయిలు విచ్చలవిడిగా తిరగండి ఈవిడ మంచి లక్ష్యం చెప్పడం కాదు, మన చట్టం చెప్తుంది. మీకేమమ్మా మీరు తిరగండి మేము చూసుకుంటాం మీ ఇష్టం అని చెప్పి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? మన భారతీయ న్యాయ సంహితను రీసెంట్గా మార్చిన మన ప్రబుద్ధుడు. అది. సో చట్టం అనేది మన కల్చర్ని సేఫ్ గార్డ్ చేసే రకంగా లేదు, ఇవాళ విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే రకంగా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని మా రైట్స్ మా హక్కులు అని చెప్పి ఇప్పుడు చేస్తారు. మనకు వచ్చిందేమో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ భారతీయ అని పెట్టుకుని వాళ్ళు ఎందుకు ఇటువంటి చట్టాలు చేస్తున్నారో అర్థం కాదు. ఊరికే బయటికి మాటలకి స్పీచ్లకి మాత్రం ఇవి చేస్తారా? లేదు నిజంగా చట్టాల్లో మార్పులు తీసుకొస్తారా? మీ చట్టాల వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి, కల్చరల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎవరైతే హిందూ పరిరక్షణ హిందూ మతం గురించి గొప్పగా చెప్తారో బంగ్లాదేశ్లో హిందువులు జరిగితేనే ఇక్కడ మీరు ఇది చేస్తున్నారే, అటువంటి హిందువులను పరిరక్షించే దీంట్లో మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవి? ఇలా చెప్పే వాళ్ళ మీద చర్యలేవి. ఇలా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం తప్పు. వాళ్ళు మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది వీళ్ళ మీద? ఆ మాట కనబడింది, ఆ మాటలో దానివల్ల ఏ రకమైన డ్యామేజ్ లేదు కల్చర్కి సొసైటీకి. బట్ దీనివల్ల ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. సో వీళ్ళ మీద చర్యలు కావాలి. వీళ్ళ మీద చర్యలు కూడా అవసరం లేదు. ఇటువంటివి కల్చర్ని డ్యామేజ్ చేసే భారతీయ న్యాయ సంహితాన్ని పెట్టుకున్నారు, కనీసం భారతీయతను ప్రొటెక్ట్ చేయండి. జస్ట్ పేరు మారిస్తే అయిపోద్దా?